చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లా చూస్తున్నారు ప్రజలు? మరి ప్రచారాలు అయితే దగ్గరికి వచ్చేసినాయి, ఇక రేపో మాపో ఎలక్షన్ అన్నట్లనే ఉన్నది. మరి పార్టీలు అయితే ఒరావరిగా పోటీ పడుతున్నాయి. మరి ఏ పార్టీకి ప్రజలు మద్దతు పలికే విధంగా ఉన్నారు? మీరు చూసినట్టయితే బ్రహ్మరథం పడుతున్నారు, బీఆర్ఎస్కి బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు మీకు తెలుసు. ఎందుకంటే రౌడీలాగా పోలీసుల అండతోటి పోలీసులు కూడా మన కాంగ్రెస్కు తొత్తుల్లాగా మారి ఇప్పుడు అసలు ఎవరిని రానియకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ప్రజల్లో ఉండొద్దని లేనిపోనిగా హౌస్ అరెస్ట్లు ఏవేవో చేస్తున్నారు. వాళ్ళకు భయం చుట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు చేయించుకున్న సర్వేలో కూడా వాళ్ళకు జీరోనే వచ్చిందని వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన ప్రచారంలో భాగంగా కేటీఆర్ మీద అవాకు చవాకులు పేలుస్తున్నాడు. అవసరమైతే కేటీఆర్ను కట్టేయాలి అని చెప్పేసి కూడా చెట్టు గట్టండి అని చెప్పేసి ప్రజలకు సూచనలు సలహాలు చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సరే, చెట్టు గట్టే అని మాట్లాడుతున్నావు కదా మన రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని సీఎం అన్నికే కూడా మాకు నోరు రాదు. కానీ ఒక్కటే ముచ్చట, ఇప్పుడు అన్ని శాఖలు మీ కిందనే పెట్టుకున్నారు కదా. ఎడ్యుకేషన్ శాఖ మీ దగ్గరనే ఆయే, హోమ్ మినిస్టర్ శాఖ మీ దగ్గరనే ఆయే కదా. మీ శాఖలో మీ ఉన్న క్యాబినెట్లో మీకున్న మొత్తము ఏంది అసెంబ్లీ మన ఇది ఏంది ఇప్పుడు మీ ఉన్న శాఖలో అందరు ఇప్పుడు 10 ఏళ్లలో ఏ డెవలప్మెంట్ కాలేదు అన్నారు. సరే, డెవలప్మెంట్ కాలేదు కదా. డెవలప్మెంట్ కాకుంటే మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, ప్రజెంట్ డిప్యూటీ మేయర్, మా కార్పొరేటర్లు, నువ్వు గేటు తెరవంగానే 10 మంది వెల్కమ్ నువ్వు చెప్పగానే దున్నపోతుల్లాగా వచ్చిరు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, దున్నపోతుల్లాగా నీ గేట్లోకి వచ్చిరు కదా. గాళ్ళని అడిగేడుతుండే ఇప్పుడు నువ్వు గీడనే తెలవాలి నీకు ఏమని డెవలప్మెంట్ అయ్యిందనే కదా. బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళని అందరినీ నువ్వు తీసుకున్నావు కదా. కూర్చునబెట్టి అడుగు, వాళ్ళని కట్టేయి, నువ్వు చెట్టుకు వాళ్ళని కట్టేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్లు ఉన్నారు ఏం చేసిరు అభివృద్ధి అని చెప్పేసి, నువ్వు ఏం అభివృద్ధి చేయండి నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఇప్పుడు ప్రజెంట్ మేయర్ కూడా నీ దగ్గర ఉంది, డిప్యూటీ మేయర్ కూడా నీ దగ్గర, కాంగ్రెస్ వాళ్ళు కూడా నీ దగ్గర, మన ఏంది కార్పొరేటర్లు కూడా నీ దగ్గర ఉన్నారు. నువ్వు ఈ మాట మాట్లాడడానికి కొంచెమన్నా నీ నోటికి హద్దుబద్దు ఉండాలి. నీ నోటికి హద్దుబద్దు లేదు, అది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. నీకు మొత్తం రాష్ట్రం మొత్తం నువ్వు పరిపాలిస్తున్నావు. ఈ ఒక్క సీటు నీకు గెలిచినా గెలవకున్నా నువ్వే సీఎం, అది నువ్వు మర్చిపోతున్నావు. అయ్యో, నీకు తాడు కట్టుకో, నేను సీఎం అని ఒక బెల్ట్ కట్టుకొని చూసుకో. నేను సీఎం నేనా గిచ్చుకొని చూసుకో. నువ్వు సీఎంవే, మేము భరిస్తాం. ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా నిన్ను భరిస్తాం. ఎందుకంటే మా దళిద్రం మేము భరించలేక ఉండలేము. 2 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూపిమంటే నీకు శాతం అయితే లేదు. పదే నువ్వు 10 సంవత్సరాలలో అభివృద్ధి జరిగింది కాబట్టి మా దగ్గర మా పార్టీలో మా బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని నువ్వు తీసుకున్నావు. ఇంకొక ముచ్చట, నువ్వు ఎడ్యుకేషన్, నీకు చదువు రాదు అయినా కానీ ఎడ్యుకేషన్ నీ దగ్గర ఉంది. ఒకటి, డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉండరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ తెప్పించుకో. పక్కకు నీకు పిఎస్ ఉంటాడు, మీ పిఏలు ఉంటారు. రాత్రి అంతా కూర్చొని వాళ్ళు ఇంగ్లీష్లో చదివి నీకు తెలుగులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఏరియాలలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత బడ్జెట్ రిలేట్స్ అయితే ఎంతగానం అభివృద్ధి జరిగిందో అవి చూడు ముందు. నువ్వు పదే ఏం అభివృద్ధి నీకు అర్థమైతలేదు. నువ్వు మాట్లాడే మాటలు మాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. కానీ అభివృద్ధి జరిగింది కాబట్టి మా దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నావు, కార్పొరేటర్లను తీసుకున్నావు, మాజీ మేయరు, మాజీ డిప్యూటీ మేయరు, ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మీ దగ్గరనే ఇప్పుడు మీ చేయి కిందనే పనిచేస్తారు కదా. అంటే ఇక్కడ మీరు అన్నట్లుగానే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా 2 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది జరిగింది. ముఖ్యంగా రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కలవడంతో మేము కాంగ్రెస్ పార్టీకి ఊపు అందుకున్నది. అంటే ఇక్కడ మేజర్గా ఆయన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా నా వెంటనే వచ్చింది, ఆయన వెంటనే ఉంది కాబట్టి గెలిచేది నేనే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ నాయకులు మన రిగ్గింగ్ని నమ్ముకునేటోళ్ళు, వాళ్ళు దొంగోట్లు నమ్ముకునేటోళ్ళు. మేము ప్రజలను నమ్ముకున్నాం, ఖచ్చితమైన ఓటర్స్ని నమ్ముకున్నాం. మేము ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మా బ్రహ్మరథం వాడుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, మేమేదో డెవలప్ చేసినామని మేము చెప్తలేము, వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కేసీఆర్ గారు ఒంటరి మహిళా పింఛన్ ఇచ్చిండు, పెన్షన్స్ వచ్చినాయి, మాకు షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. నువ్వు వచ్చి అవి అమల్లో పెట్టకుండా దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది, ఎవరన్నా
పాడైనరా, దాంతో మంచిగా అయ్యిండ్రుగా. నువ్వు దానికి ఇంకా నువ్వు దళిత బంధు అట్లనే పెట్టేది ఉండే, బీసీ బంధు అట్లనే పెట్టేది. అది కాక నువ్వు దీన్ని మించి ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, పక్కన పెట్టి తులం బంగారం నువ్వు ఉన్న కళ్యాణ లక్ష్మి నువ్వు ఇయ్యలేవు. ఆడపిల్లలు పెళ్ళయి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ధీమాతోటి అప్పు 1 లక్ష అప్పు చేసినా కానీ మేము అప్పు కట్టుకుంటాం, మా కేసీఆర్ ఇస్తాడన్న ధీమాతో ఉండే. ఇప్పుడు ఏ ధీమాతో ఉండు? తులం బంగారం పక్కన పెట్టి నువ్వు ఇచ్చే ₹1,00,000 కూడా ఇయ్యలేవు కదా. మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా? నీకేమన్నా మాట్లాడే అర్హత ఉందా, హక్కు ఉందా? నువ్వు ఒక సీఎం అయ్యి నీ నోటికి ఎంత వస్తే అంతే నీటి మీద బుడగల్లాంటి మాటలు బొట్ట మాట్లాడతావు. నీ మాటలకు ఎవ్వరు నువ్వు ఎంత మాట్లాడినా, మీ కాంగ్రెస్ నాయకులు ఎంత చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆ బీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే భయం, ఈడ బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు పర్మనెంట్ ఉండరు దేనికి. బీఆర్ఎస్ గెలిస్తే సీఎం సీటుకి ఎసర పడుతుంది. అందుకనే ఇప్పుడు మీరు చూసినట్టయితే గెలిచిన 2 సంవత్సరాలల్లా వీళ్ళకు ఎవరు ఎన్టీ రామారావు గుర్తుకు రాలేడు, పీజేఆర్ చౌరస్తా గుర్తుకు రాలేదు. పీజేఆర్ గారిని అవమానించిందే మీ పార్టీ. ఆయన ఇంత పెద్ద మహనీయుడు, ఆయనకు ఒక మినిస్ట్రీ ఇచ్చిర్రా? అల్లటప్పగాన్లకు మినిస్ట్రీ ఇచ్చిర్రు, ఏం చేతగానోళ్ళకి మినిస్ట్రీ ఇచ్చిర్రు, ఆయనకు మినిస్ట్రీ ఇచ్చిర్రా? మినిస్ట్రీ ఇవ్వలేదు. అది పక్కన పెడితే ఈయన పెద్ద మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు. సరే మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మహనీయుని కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి మీరు పీసీసీ అధ్యక్షుడు అయినాక మీరు నేరుగా ఇంటికి వచ్చి పీజేఆర్ గారి కొడుకుని కలిసిరు విష్ణువర్ధన్ని. మళ్ళీ 2003లో టికెట్ ఎందుకు ఇవ్వలేరు? ఎందుకంటే మీ చేతగానితనం అది. 23లో మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ బుద్ధి ఏందో ఆడనే తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ మహనీయుడు అప్పుడు గుర్తుకు రాలే నీకు? మన 2 సంవత్సరాల నుండి నీకు ఎన్టీ రామారావు గుర్తుకు రాలే? ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే పట్టుకొని బుడగ మాటలు పట్టుకొని బుడుబుంగ మాటలు మాట్లాడడానికి నువ్వు దిగినవా? మళ్ళీ నీ బుడుబుంగ మాటలు మా ఊర్లలో ప్రజలు నమ్మిండ్రు, ఇక్కడ నమ్మే ప్రసక్తే లేదు. అంటే ఇక్కడ చివరిగా చెప్పండి, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి కష్టాలు లేవు, కోటి మహిళలను కోటేశ్వరాలు చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పథకం పైన ముందు పేరు మహిళలకే ప్రిపరేషన్, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, సన్న బియ్యం విషయంలో కావచ్చు, కొత్త రేషన్ కార్డుల విషయం కావచ్చు, సబ్సిడీ గ్యాస్ విషయంలో కావచ్చు, కరెంటు బిల్లు మాఫీ విషయంలో కావచ్చు, ఉచిత మహిళా బస్సు ఫ్రీ బస్ కూడా మహిళలకు ఇస్తున్నాం. ఏ పథకాన్ని అయినా మేము మహిళలకు పెద్దపీట వేసాం కాబట్టి మహిళా ఓటర్లంతా మా వెంట ఉన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. జూబ్లీస్లో ముఖ్యంగా గెలిచేది మేమే, వీడికెళ్ళి స్థానిక సమస్యలకు పోతాం. ఈయన జెండా ఎగిరేసిన తర్వాతనే స్థానిక సమస్యలలో కూడా మాదే పైచేయి ఉంటుంది అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుండు. దీన్ని ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు ఒక మహిళగా మీరు? మహిళలకు 500 గ్యాస్ అన్నాడు, వచ్చిందా? సరే మీరు మీరు మామూలుగా ముచ్చట్లు మాట్లాడుతారు, చెప్తారు, మేము వింటున్నాం అంతే. మేము చిన్నపిల్లలు, మా పిల్లలకు మేము ఏదైనా కావాలి, బండి కావాలి, ఏదైనా బట్టలు కావాలంటే మేము ఏమంటాము? నాన్న ఇప్పిస్తా, దానికన్నా మంచిది ఇప్పిస్తా, ఈ బండి కాదు ఇంకో బండి ఇప్పిస్తా. ఆడోళ్ళకు కూడా పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టు మాకు చెవులను సంతోషపెట్టినావు నువ్వు, అంతేగాని నువ్వు ఏది చేసినావు? 500 గ్యాస్ ఏడుంది? 2500 ఏడున్నాయి మాకు రాలేవే. ఇప్పుడు మీ నాయకులను మీ గెలిచిన ఇప్పుడు బీఆర్ఎస్లోకి 10 మందిని ఎవరినైతే తీసుకుపోయినావో, ఏ మేయర్, ఏ డిప్యూటీ మేయర్, ఏ కార్పొరేటర్లు ఉన్నారో మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కదా, వాళ్ళందరినీ పట్టుకొని ఇంటింటికి పోదాం. ఎవరికి ఏ ఆడపిల్లలకు ఏ ఆడవాళ్ళకు నువ్వు ఇచ్చిన ఒంటరి మహిళ పింఛన్ కరెక్ట్ టైంకి ఇచ్చినావా? నువ్వు 2500 ఇచ్చినావా? నువ్వు తులం బంగారం ఇచ్చినావా? నువ్వు ఏమి ఇచ్చినావో నాడు అడుగుదాం. మైకు నువ్వు మీ యొక్క లీడరు బీఆర్ఎస్ లీడర్ వస్తారు నాడు, మా నాయకులు వద్దు, మేము వస్తాం. గల్లికి తిరుగుదాం, ఇంటింటికి తిరుగుదాం, గడపకు తిరుగుదాం. తిరిగినాక ఆడ నీవి 6 పథకాలు వచ్చినాయి, నువ్వు చెప్పినాయని అమలు చేసినావు, ఆడోళ్ళకు మంచి జరిగింది. ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నావు అంతేగాని ఆడోళ్ళు మీ మాటలలో వచ్చేటోళ్ళు కాదు. అది కాదు, ఆడోళ్ళు షీపురు పట్టుకొని ఇల్లు ఎట్లా ఊడుస్తారో అట్లా ఊడ్చి పడేస్తారు జూబ్లీహిల్స్ నుండి మిమ్మల్ని, మీ పార్టీని, మీ అభ్యర్థిని. ఓకే, చివరిగా మీ అభ్యర్థి అన్ని వేల ఓట్లతో గెలవబోతుంది ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి? అంటే ఖచ్చితంగా లాస్ట్ టైం అయితే మాగంటి గోపీనాథ్ గారు అయితే 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. దాన్ని మించి 16,000 ఓట్లు, 15 నుండి 16,000 ఓట్ల నుండి గెలిచిండు. ఖచ్చితంగా దాన్ని మించి ఒక 30,000 అనుకుంటున్నాం మేము, అది గెలుస్తారు. ఇంకొక ముచ్చట మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీ అభ్యర్థికి చెప్పండి, ఎంత చేసుకున్నా వరల్డ్ కప్ కొట్టింది ఒక ఆడపిల్లలే,
జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే పదవి కొట్టేది కూడా ఒక ఆడదే, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆడోళ్ళని ఎంత కించపరుస్తున్నారో, ఎంత కించపరుస్తే అంటారు కదా, బంతి ఎంత కొడితే అట్లా వస్తుంది. ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని మీరు చేసే నీచ రాజకీయాలు అన్నీ మాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. దీంట్లో మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరల్డ్ కప్ ఎట్లా కొట్టినామో ఖచ్చితంగా అట్లా జూబ్లీ హిల్స్లో సీటు కొట్టేది కూడా మాగంటి సునీతమ్మే. ఓకే రైట్, థ్యాంక్ యూ.